సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గణేష్ బండారి, ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్. ఓకే, ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయే ప్రోడక్ట్ ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ గోల్ ఒక పర్సన్స్కి ఒక 60 ఇయర్స్ తర్వాతనో, ఒక 50 ఇయర్స్ తర్వాతనో తన ఫైనాన్షియల్ గోల్ను ఎలా రీచ్ అవ్వాలి, ఓకే, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే ఆ గోల్స్ అనేది రీచ్ అవుతాం. ఓకే, దానికి అనుగుణంగానే మన ఎస్బీఐ లైఫ్ ఒక మంచి ప్రోడక్ట్ను డిజైన్ చేసింది. ఎస్బీఐ లైఫ్లో వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ప్లాటినా సుప్రీం. ఓకే, ఈ ప్లాటినా సుప్రీం ప్రోడక్ట్ వచ్చేసి నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, గ్యారెంటెడ్ ఇన్కమ్ పేఅవుట్ ప్రోడక్ట్. ఓకే, దీంట్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, రెగ్యులర్గా పే చేస్తాము, తర్వాత ఇన్కమ్ బెనిఫిట్ తీసుకుంటాము. ఇన్కమ్ బెనిఫిట్ కూడా ఫిక్స్డ్ గ్యారెంటెడ్. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో బాండ్లో ప్రింట్ అయ్యింది, మీరు వింటున్నది అంతా ఒకటే. ఓకే, దీంట్లో ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, మినిమం 3 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ ఎలిజిబిలిటీ ఉంది. ఒక 60 సంవత్సరాల తర్వాత ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇన్కమ్ బెనిఫిట్ పరంగా, ఓకే, అంటే అవసరాలు కావచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లేదంటే తాతగా ఉన్నప్పుడు పిల్లలకు, మనవరాలకు ఏమైనా గిఫ్ట్ పరంగా కావచ్చు, చాలా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి ఒక 60 సంవత్సరాల తర్వాత. చాలామంది అనుకుంటారు 60 సంవత్సరాల తర్వాత నాకేమి ఎక్స్పెండిచర్స్ అవసరం లేదు, కానీ ఆ టైంలోనే ఎక్స్పెండిచర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు మీ ఓన్గా మీ ఫైనాన్షియల్ గోల్ను సెట్ చేసుకునే ప్రోడక్ట్. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇది వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ప్లాటినా సుప్రీం. ఇది వచ్చేసి గ్యారెంటెడ్ ఇన్కమ్ పేఅవుట్ ప్రోడక్ట్. దీని ఏంటంటే సెక్యూరిటీ, అంటే మనకి ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, గ్యారెంటెడ్ పేఅవుట్ పరంగా కావచ్చు, మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కల్పించబడుతుంది ఈ ప్రోడక్ట్లో. ఓకే, తర్వాత ఫ్లెక్సిబిలిటీ అంటే మనం పే చేసే ప్రీమియం ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, తీసుకునే పేఅవుట్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు. ఇప్పుడు పేఅవుట్ అంటే రెగ్యులర్గా ఇయర్లీ ఒకసారి వన్స్ పే చేయలేకపోతున్నాం. ఓకే, హాఫ్ ఇయర్లీ మోడ్లో కావచ్చు, మంత్లీ మోడ్ కావచ్చు, అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న ప్రోడక్టు. తర్వాత ఇన్కమ్ బెనిఫిట్ పరంగా, అంటే ఒక సర్టెన్ పీరియడ్ పే చేసిన తర్వాత మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ను కూడా ఇయర్లీ వన్స్ కాకుండా హాఫ్ ఇయర్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, మనకి ఎలా వెసులుబాటు ఉంటే అలా తీసుకునే అవకాశం ఉంది. దానికి ఈ ఫ్లెక్సిబిలిటీలో మనకి ఈ ప్రోడక్ట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది ఇది. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్, ఒక పేఅవుట్ పీరియడ్ తర్వాత, సర్టెన్ పేఅవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టోటల్ పేఅవుట్ పీరియడ్, అంటే అప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం రెగ్యులర్గా పే చేస్తున్నాము, తర్వాత ఇన్కమ్ బెనిఫిట్ తీసుకుంటున్నాము, మళ్ళీ లాస్ట్లో కూడా మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా టోటల్గా ట్యాక్స్ ఫ్రీతో కూడుకున్నటువంటి బెనిఫిట్. సెక్షన్ 1010 ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ అనేది ట్యాక్స్ ఫ్రీ. తర్వాత మనకు రైడర్ బెనిఫిట్, అంటే దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకునే ఆప్షన్, అంటే యాక్సిడెంటల్ రైడర్ బెనిఫిట్తోని మనం ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా కొంతవరకు మనం పెంచుకోవచ్చు. తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంది. లోన్ ఫెసిలిటీ అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీకు ఏదైతే సరెండర్ వాల్యూ ఉందో దానిలో 50% వరకు మనం లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ ప్రోడక్ట్లో. ఓకే, దీని గురించి నేను ఒకసారి ఒక కస్టమర్ ఏజ్ గ్రూప్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్ కస్టమర్ అన్నారు. ఓకే, టోటల్గా ఆయన ఒక 15 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటున్నాడు. ఆ 15 సంవత్సరాల పాలసీ టర్మ్లో మీరు పే చేయాల్సింది ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే. 10 సంవత్సరాలు పే చేస్తున్నారు. తర్వాత 5 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్. అంటే టోటల్ 15 సంవత్సరాల పీరియడ్లో మనం కడుతున్నది 45 ఇయర్స్ కస్టమర్ ఏజ్ అనుకుంటే 55 వరకే పే చేస్తున్నాము. తర్వాత 5 ఇయర్స్ అనేది వెయిటింగ్ పీరియడ్. ఓకే, తర్వాత 60 ఇయర్స్ తర్వాత నుంచి తనకి ఇన్కమ్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎన్నాళ్ళు? మినిమం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు పేఅవుట్ తీసుకోవచ్చు. కస్టమర్ అవసరాన్ని బట్టి పేఅవుట్ పీరియడ్ అనేది కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్ కస్టమరు ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh చొప్పున పే చేస్తున్నాడు. ఓకే, ఇంటూ 10 ఇయర్స్, 10 సంవత్సరాలు పే చేస్తున్నాడు. అంటే టోటల్గా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అయింది. 10 లక్షలు పే చేశాడు. ఈ 1 lakh పే చేసినామంటే డే 1 నుంచి నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత స్టార్ట్ అవుతుందంటే 11 lakhs ఇన్సూరెన్స్ అనేది డే 1 నుంచి కంటిన్యూషన్ టిల్ పేఅవుట్ టర్మ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పేమెంట్ టర్మ్ వరకు ఉంటుంది.
అంటే పాలసీ టర్మ్ అంటాం. అందులో నేను పే చేసేది 10 ఇయర్స్ మాత్రమే, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. అంటే టోటల్గా 15 ఇయర్స్ వరకే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సర్టెన్ పీరియడ్లో ఏది జరిగినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్, నార్మల్ డెత్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు యాక్సిడెంటల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ మన 11 lakhsకి 3 times అంటే 33 lakhs వరకే ఇన్సూరెన్స్ అనేది పెంచుకోవచ్చు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కింద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చొప్పున 10 years పే చేశాడు, తర్వాత ఒక 5 years వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాడు. అప్పటికి కస్టమర్ ఏజ్ 60 years. ఓకే, 60 years తర్వాత ఆయనకి ఎవ్రీ ఇయర్ 1,23,000 per annum. అంటే ఇది మనం ఇయర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో 1,23,000 ఇయర్లీ గ్యారంటెడ్ పేఅవుట్. దీనిలో నో డివియేషన్. అంటే రేపు ఈ మార్కెట్ లింక్కి సంబంధం లేనటువంటి ప్రోడక్ట్, నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్రొడక్ట్స్ అంటే మనం గ్యారెంటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. 1,23,000 ఇంటూ 30 years తీసుకున్నాడు పేఅవుట్. 30 years వరకే పేఅవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా 1,23,000 ఇంటూ 30 years అంటే టోటల్గా 36,90,000 పేఅవుట్ పరంగా వచ్చినటువంటి ఇన్కమ్. ఓకే, తర్వాత మరి పేఅవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా అంటున్నాం. ఓకే, మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మనకు ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉందో 11 lakhs సమ్ అష్యూర్డ్, 11 lakhs సమ్ అష్యూర్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 36,90,000 ఇన్కమ్ బెనిఫిట్ పరంగా వచ్చింది. 11 lakhs వచ్చేసి మనకు గ్యారెంటెడ్ సమ్ అష్యూర్డ్ వచ్చింది. టోటల్గా 47,90,000 అంటే అప్రాక్స్ ఒక 48 lakhs వరకే టోటల్ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే జస్ట్ ఒక 10 సంవత్సరాలు మాత్రమే పే చేశారు. ఒక 60 సంవత్సరాల తర్వాత మనకు ఎవ్రీ మంత్ అంటే 1,23,000 అన్నా కూడా ఎవ్రీ మంత్ మనకు 10,000 రూపీస్ అప్రాక్స్. అంటే ఆ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలకు, మనవరాలకి ఆయన గిఫ్ట్ కోసం కావచ్చు. ఎవ్రీ ఇయర్ బర్త్డేస్ ఉంటాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిందంటే ఆయన పిల్లలు, మనవరాలు వచ్చే స్టేజ్. ఓకే, ఆ టైంలో వాళ్ళ పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికో, లేకపోతే ఆయన మెడికల్ ఎక్స్పెన్సెస్, ఆయన రెగ్యులర్ ఖర్చులో ఇలాంటి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇలాంటిది అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఈ 1,23,000 ఇన్కమ్ బెనిఫిట్తోనే ఈ కస్టమర్ ఏజ్ ప్రకారం ఈయన లాభాలు పొందే అవకాశం ఉంది. ఓకే, ఈ 1,23,000 ఇంటూ 30 years అంటే 37 lakhs వరకు అప్రాక్స్ టోటల్ పేఅవుట్ బెనిఫిట్. సపోజ్ ఒక 60 సంవత్సరాల తర్వాత ఒక 5 పేఅవుట్ తీసుకున్నాడు, అంటే 65 వరకు పేఅవుట్స్ తీసుకున్నాడు. 65వ సంవత్సరానికి అన్సర్టన్లీ రిస్క్ జరిగింది. అంటే నార్మల్ డెత్ అయింది, లేదంటే యాక్సిడెంటల్ డెత్ అయింది. అప్పుడు డెత్ కవరేజ్ కింద మనం 11 lakhs రూపీస్ ఉంది, ప్లస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు 33 lakhs ఉంది. కానీ ఇక్కడ రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్లో పాలసీ క్లోజ్ చేయకుండా రిమైనింగ్ పేఅవుట్స్ అంటే ఒక 5 years తీసుకున్నాడు, 1,23,000 ఇంటూ 5 years పేఅవుట్ తీసుకున్నాడు. ఇంకా రిమైనింగ్ ఒక 25 years పేఅవుట్స్ ఉన్నాయి. ఈ రిమైనింగ్ 25 year పేఅవుట్స్ 1,23,000 లాగా ఎవ్రీ ఇయర్ వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పాలసీ కంటిన్యూలో ఉంటుంది. మళ్ళీ యథావిధిగా మెచ్యూరిటీ బెనిఫిట్ కింద సమ్ అష్యూర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ అద్భుతమైన ప్రోడక్ట్ అంటే ఒక ఫైనాన్షియల్ గోల్ను 60 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఎక్స్పెండిచర్ను అధిగమించాలనే ఉద్దేశంతో మన ఎస్బీఐ లైఫ్లో ప్లాటినా సుప్రీం అనే ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.